హాయ్ గైస్, వెల్కమ్ టు ఖుషి స్టైల్స్. ఆ వెదర్ చూడండి. అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది, ఇది బెంగళూరా లేదంటే మనాలి అని. అంత కూల్గా ఉంది. ఆ రోజు సండే మా అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెంసేపు అలా కూర్చుందామని చూశాను. కానీ తర్వాత గుర్తొచ్చింది, ఈరోజు సండే కదా, మన నాన్ వెజ్ తినాలి కదని. అప్పుడే మా బావ బయట నుంచి అప్పుడే నాన్ వెజ్ తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు. ఇంకేముంది, అటాక్ చేయమన్నట్టు నాకు మనకు వంట రాదు కాబట్టి కటింగ్ సెక్షన్కి వెళ్ళి కటింగ్ చేస్తున్నా. మా అక్క చికెన్ వాష్ చేస్తుందో పక్క నుంచి, మా అక్క ఇట్లా సైడ్గా చెయ్యి బాగుంటుంది తినడానికి చూడడానికి అని చెప్తుంది. సో నేను కూడా అలా స్లైడ్గానే కట్ చేశాను. మీరేం కుక్ చేసుకున్నారు సండే రోజు కామెంట్ చేయండి. ఇది మా బుల్రాజ్ బర్త్డే నెక్స్ట్ రోజు. ఆ రోజు డైరెక్ట్గా మా బావ ఇంటికే తీసుకెళ్ళిపోయారు. సో ఆ రోజు చూడండి, చికెన్ మ్యాగ్నేట్ చేసి, మా అక్క ఏమాటకు ఆ మాట, మా అక్క చికెన్ కంట ఫిష్ కర్రీ బాగా కుక్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఫిష్ కర్రీ రీల్ కూడా అప్లోడ్ చేస్తాను, ఆ రెసిపీ కూడా. ఆ రోజు చికెన్ అయితే భలే ఎరక్కొట్టేసింది. నేను జస్ట్ ఆ ఫ్రై చేస్తున్న వీడియో కోసమే, ఎందుకంటే మనం కుకింగ్ అంటే దూరం ఉంటాం, కటింగ్ అంటే దగ్గర ఉంటాం, అది మీ అందరికీ తెలిసిందే కదా. ఆ రోజు మనకి ప్రోటీన్తో పాటు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజ్ పలావ్ చేసింది. నిజానికి చెప్తున్నాను, ఆ పలావ్ అల్టిమేట్ భలే వచ్చింది. మా బావ ఫస్ట్ టైం కామెంట్ చేశాడు తెలుసా. కామెంట్ కాదు, కాంప్లిమెంట్ అంటాం కదా, బాగుందని చెప్పాడు. మా అక్క మురిసిపోయింది ఇంకా అది చూసి. ఇంకా చికెన్ చూడండి, జ్యూసీగా. ఆ చికెన్ చూస్తే నాకు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా తినాలనిపిస్తుంది. అంత బాగా చేసింది ఆ రోజు మా అక్క. ఏమైందో, అప్పుడప్పుడు బాగానే చేస్తుంది, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు బాగానే చేస్తుంది. కానీ మా అక్క డిషెస్లో నాకు నచ్చింది ఫిష్ కర్రీ. మళ్ళీ చెప్తున్నా, రెసిపీ అయితే నేను పక్కా నష్టం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని అప్లోడ్ చేస్తాను. ఆ రోజు చికెన్ అయితే భలే వచ్చింది. ఆ చికెన్ తీసుకురావడానికి రీజన్ మా చెరివి ఎవరో కాదు, మా అక్క వాళ్ళ పాప. అది తిని 2 ముక్కలైనా వాళ్ళ డాడీ ఆ చికెన్ అంటే చికెన్ తెస్తారు, ఫిష్ అంటే ఫిష్ తెస్తారు. మనం ఏదైనా ఓకే, ఎందుకంటే మనం నాన్ వెజిటేరియన్ కాబట్టి ఫిష్ అయితే ఏంటి, చికెన్ అయితే ఏంటి, పొట్లకి వెళ్ళిపోయేదే కదా. అబ్బా ఎంత బాగుందో చికెన్. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మెన్షన్ చేస్తాను. ఇది లాంగ్ వీడియో, షార్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చేస్తాను. ఆ రోజు మా ఇంట్లో ఏంటంటే చెప్పనా, చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి పులావ్, వెజిటేబుల్ పులావ్. ఆ రోజు రెసిపీ సూపర్ వచ్చింది. ఇంకేముంది, ఇంకా వడ్డించుకొని తినేసాను. అంత టేస్టీగా ఉంది. సబ్స్క్రైబ్ ఫర్